దశరథ రామ గోవింద దశరథ రామ గోవింద మము దయ చూడు పాహి ముకుంద దశరథ రామ గోవింద దశముఖ సంహార ధరణి జపతి రామ శశిధర పూజిత శంఖ చక్రధర దశరథ రామ గోవింద. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన రామదాసు కీర్తన ముఖారి రాగంలో కూర్చబడింది. పాడినవారు హరిచందన. చాలా చక్కగా పాడి మనకి వినిపించింది. ఆ అమ్మాయికి అనేక కృతజ్ఞతలు తెలుపుతూ మనం ఈరోజు కథలో మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే, వశిష్ఠుల వారు తన ప్రియ శిష్యుడైన రాముడి యొక్క మనస్తత్వాన్ని గురించి ఒక్క నిమిషం ఆలోచించారనమాట. ఇతను కన్ఫ్యూజ్ అవుతున్నాడా, లేక నేను చెప్పింది ఒప్పుకోవాలని అనిపించట్లేదా, లేకపోతే అసలు నిజంగానే నేను చెప్పింది అర్థం కాలేదా? ఇది తెలుసుకున్న తర్వాత అతను వేసిన ప్రశ్నకి సమాధానం చెప్దాం అనుకుంటూ ఆయన రాముడితోటి ఇలా అంటున్నారనమాట. రామ పరబ్రహ్మ సర్వశక్తి సంపన్నుడు. ఆయన ఎలా కావాలంటే అలా పరిణామం పొందగలడు. ఆయనకున్న అనంత శక్తుల్లో ఒక శక్తి ఏమిటంటే, పరస్పర విరుద్ధ ధర్మాలను ఆయన ఆశ్రయించి ఏకకాలంలో ఏకస్థానంలో సహజీవనం చేయగలడం. ఉనికి లేకపోవడం, ఏకత్వము బహుత్వము, ఆదిత్వము అంతత్వము మొదలైనవన్నీ ఆయనలో అవిరోధంగా నిలబడి ఉన్నాయి. అలాంటి విచిత్ర శక్తి వల్లనే ఈ ప్రపంచం తయారవుతుంది. ఆయన శక్తి చిత్రాతి చిత్రం కనుక గోడ లేకుండా బొమ్మ ఎలా గీస్తాం అనే ప్రశ్న ఆయన దగ్గర కుదరదు. అప్పుడు రాముడు అన్నారు, గురుదేవా, మీరు పరిణామ మార్గాన్ని ఆశ్రయించి సమాధానం చెప్తున్నారు. ఏ పద్ధతిలో ఏ పదార్థానికి ఏది గుణమో అది మాత్రమే దానిలో ఉండాలి. నిప్పులో ఉష్ణత్వమే ఉంది గాని శీతత్వం ఉండదు. మంచులో శీతత్వమే ఉంటుంది గాని ఉష్ణత్వం ఉండదు. అది అసాధ్యం. అలాగే మీరు చెప్పే ఇంద్రియాతీత పరబ్రహ్మతత్వంలో నశించిపోయే గుణం ఉండడానికి వీల్లేదు. ఇంద్రియాలకు కనిపించే పదార్థాల్లో శాశ్వతం ఉండడానికి వీల్లేదు. ఒక కారణం నుంచి ఒక కార్యం పరిణామరూపంగా పుట్టింది అంటే కారణంలోని గుణాలు కార్యంలోకి రావాలి. మట్టిలోని గుణాలు కుండలోకి రావడం లేదు. అలాగే పరిశుద్ధ చిదాత్మలోంచి ఈ ప్రపంచం పుట్టింది అనేటట్లయితే చిదాత్మలో ఉండే నిత్యత్వం ఈ ప్రపంచంలో కూడా పట్టాలి. చిదాత్మలో ఉండే నిర్వికారత్వం ఈ ప్రపంచానికి కూడా పట్టాలి. ఇది లోకానుభవ విరుద్ధం. కనుక ఈ ప్రపంచం పరమాత్మలోంచి పరిణామ ప్రక్రియలో జన్మించిందనడానికి కుదరడం లేదు. కుదరకపోతే పరబ్రహ్మ వేరు, ప్రపంచం వేరు అని చెప్పాలి. అలాగైతే పరమాత్మ కంటే భిన్నంగా ఒక జడ సత్య పదార్థం ఉందని చెప్పినట్లు అవుతుంది. అలా చెప్తే సర్వవ్యాప్తి అయిన పరమాత్మకు ఒక కళంకం అంటగట్టినట్లుగా అవుతుంది. కనుక మీ సమాధానం ఏ రకంగానూ కుదరడం లేదు అంటూ తాను వేసిన ప్రశ్నకి సుదీర్ఘ జవాబుని ఇస్తూ దాంట్లో ప్రశ్న పెట్టారనమాట. అప్పుడు వశిష్ఠులు అన్నారు, రామ, చాలా బాగా చెప్పావు. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో తెలుసుకుందామనే ఈ పరిణామవాదాన్ని ఆశ్రయించి సమాధానం చెప్పాను నేను. దీనిలో ఉన్న లొసుగులు నువ్వు పట్టేశావు కనుక అసలు విషయం చెప్తాను, ఇప్పుడు నువ్వు విను. ఈ ప్రపంచం, ఈ బ్రహ్మ అనే రెండు పదార్థాలు లేవు. ఈ రెండూ కలిసి ఒకటే. నిప్పు వేరు, వేడి వేరు కాదు. అలాగే ప్రపంచం వేరు, పరమాత్మ వేరు కాదు. దీనివల్ల మాత్రం ఏం తేలింది గురుదేవా? మీరు చెప్పే పరబ్రహ్మలో దుఃఖస్పర్శ లేదు, ద్వంద్వస్పర్శ లేదు. ఈ ప్రపంచంలో ఆ రెండూ ఉన్నాయి. ఆ బ్రహ్మము ఈ ప్రపంచము ఒకటే ఎలా అవుతాయి అప్పుడు అంటూ ప్రశ్న వేశారు. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, రామ, ఇది నీ అనుభవంతో నువ్వు తేల్చుకోవాల్సిన ప్రశ్న. ఒకవేళ శాస్త్ర పద్ధతిలో దీనికి సమాధానం చెప్పాలనుకున్నా చిట్టచివరి సిద్ధాంతం చెప్పే సమయంలో దీనికి సమాధానం చెప్పాలి గాని ఇప్పుడు కాదు. ప్రస్తుతానికి పరమాత్మను ఒక గొప్ప ఐంద్రజాలికుడుగా ఊహించుకో. గారడివాడు చెట్టును పుట్టగాను మార్చొచ్చు, పుట్టను చెట్టుగాను మార్చవచ్చు.
అలాగే పరమాత్మ కూడా ఏదేదైనా చేయొచ్చు అని అనుకో. సముద్రం తరంగాలను సృష్టి చేయడం లేదు. సముద్ర జలమే ఒక భంగిమలో ఉంటే దాన్ని తరంగం అని అంటున్నాం కదా. అలాగే పరమాత్మ ఒక భంగిమలో ఉంటే దాని ప్రపంచం అని అంటున్నాం. అందువల్ల ఈ ప్రపంచ నిర్మాణానికి కర్త లేదు, భోక్త లేదు అన్నారు. అప్పుడు రాములు వారు వెంటనే మరో ప్రశ్న సంధించేశారు. గురుదేవ, మీరు మళ్లీ సగుణ బ్రహ్మ మార్గంలో సృష్టి ప్రక్రియను భావించమంటున్నారు. అలా అయితే ఈ పరబ్రహ్మ నుంచి ఇంతమంది జీవులు పుడుతున్నారు, ఎలా పుడుతున్నారు, ఎప్పుడెప్పుడు పుడుతున్నారు, ఈ వివరాలు చెప్పండి అన్నారు. ఈ రకమైన జీవుల యొక్క ఉత్పత్తి ప్రక్రియను వర్ణించేది కూడా, ఈ సమస్త ప్రపంచము దానిలో ఉండే జీవులు అందరూ కూడా పరమాత్మ స్వరూపులే అని నిరూపించడం కోసమే, అంతేకాని అది వేరు ఇది వేరు అని చెప్పడం కోసం కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని జీవోత్పత్తి ప్రకరణను విను నువ్వు అన్నారు. మొదట పరిశుద్ధమైన చిచ్చక్తి ఉంది. ఆ చిచ్చక్తికి సృష్టి చేయాలనే సంకల్పం ఉదయిస్తోంది. ఆ సంకల్పానికి కారణం పూర్వకల్పంలో కర్మశేషాలు. అవి రకరకాలు, చిత్రాలు విచిత్రాలు అవి. అందువల్ల ఈ సంకల్పం ఎప్పుడు ఎలా ఉద్భవం అవుతుందో నిర్ణయించి చెప్పడం కష్టం. అందుకని పెద్దలు దైవికంగా యాదృచ్ఛయ ఈ సృష్టి సంకల్పోద్భవం జరుగుతుందని చెప్తుంటారు. ఈ సంకల్పం గట్టిపడి నేననే స్ఫురణ ఏర్పడుతుంది. దీని పేరే అహంస్ఫురణ లేదా అహంకారం. ఈ అహంకారం గట్టిపడి మనస్సు అనేది ఏర్పడుతుంది. ఈ మనస్సు జీవుడికి ఉపాధిగా ఏర్పడుతుంది అనమాట. జీవుడితో కలిసి ఈ మనస్సు క్షణాల్లో గాలిమేడలు కట్టుకుని ఆ మహాప్రపంచాన్ని కల్పన చేస్తుంటుంది. ఆ కల్పనలో మొదట తన శుద్ధ చైతన్య స్థితిని, తన దృగ్రూప స్థితిని విడిచిపెట్టినట్టుగా నటిస్తుంది. ఈ స్థితిలో జీవుడు తన శుద్ధ చైతన్యం ఏమిటో అవగతం కాక, అర్థం కాక శూన్యంగా కనిపిస్తుంది అతనికి. దాంతో అతడు ఆకాశం అనేశాడు. ఈ ఆకాశంలో ఒక సృష్టికర్త, ఒక చతుర్ముఖ బ్రహ్మ, ఒక సంకల్ప బలంతో సృష్టి చేస్తున్న అనుభూతి జీవికి కలుగుతుంది. ఇక అక్కడి నుంచి ఈ 14 లోకాలు పెరిగిపోతాయి. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం మనస్సులోంచి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకో. ఇక ఈ సృష్టిలో జీవుల సంగతి చూద్దాం. జీవులను ప్రస్తుతం మన చర్చ కోసం 3 రకాలుగా మనం విభజించుకొని చెప్పుకుందాం. మహామోహులు, జన్మ వివేకులు, వైరాగ్య రహితలు. మహామోహులంటే 100కి 100 అజ్ఞానులు. జన్మ వివేకులు అంటే పుట్టుకతోనే పరిపూర్ణ వివేకం కలవారు. వైరాగ్య రహితులు అంటే మోక్షం కోసం సాధన చేస్తూ ఉన్నా ఎప్పటికప్పుడు ఊగిసలాడుతూ ఉండేవాళ్ళు. వీళ్లలో మొదటి 2 తరగతి వాళ్లకి జ్ఞానంతోనూ సాధనతోనూ పనిలేదు. మొదటి వారికి వచ్చినా అంటావు కనుక వాళ్ళకి వాటితో పనిలేదు. రెండో వారికి అవి అంటడం పూర్తయిపోయింది కనుక వాటితో వాళ్ళకి పనిలేదు. ఇక 3వ వారున్నారే, ఊగిసలాడేవారు. వారి కోసమే జ్ఞానబోధనలు, సాధన ప్రక్రియలు. వీడకు వైరాగ్యం కలిగేందుకు కోసమే భగవంతుడు సుఖదుఖ పరంపరలను కలిగిస్తున్నారన్నమాట. వీటి ఆటుపోట్ల వల్ల వీళ్లలో సాత్విక, రాజసిక, తామసిక ప్రవృత్తులు రకరకాలుగా రూపొందుకుంటున్నాయి. ఈ గందరగోళం అంతా మహాసముద్రంలో మహాతరంగాల్లాగా కల్లోలంగా ఉంటుందన్నమాట. అఖండ మహాసముద్రంలాగానే అఖండమైన సత్, అతుకులు లేని ఉనికి ఇలా ఉంది. దీనిలో కొంత భావం జీవభావాన్ని పొందితే ఈ సృష్టి అనే చలనం ఏర్పడింది మనకి. ఈ విషయం అంతా నీకు చక్కగా ముందు వ్యవహరిస్తాను అన్నారు. అప్పుడు గురుదేవ కొంచెం ఆగండి. ఒక పక్క అతుకులు లేని ఉనికి అంటున్నారు, అఖండ సత్తా అంటున్నారు, మళ్ళీ దాంట్లో కొంత భాగం చలనం అంటున్నారు. ఈ 2 మాటలు అసలు ఎలా కలుస్తాయి అని అడగగానే వశిష్ఠుల వారు అన్నారు, చాలా బాగా అడిగావు రామా, ఉన్న మాట చెప్తాను విను, ఏమి అనుకోకు. ఈ 2 మాటలు ఎన్నటికీ అతకనే అతకవు. కానీ శాస్త్రాలు అలాంటి మాటలే చెప్తుంటాయి. అది సత్యమని తెలిసినా సరే శాస్త్రాలు ఇలాంటి మాటలు చెప్తూనే ఉంటాయి. ఇలాంటి కల్పనలు చేస్తూనే ఉంటాయి. పూర్వం ఒకచోట ఒక దీపం నుంచి మరొక దీపం పుట్టినట్లుగా పరమాత్మ నుంచి ప్రపంచం పుట్టిందని చెప్పాను. ఇది కూడా అలాంటి కల్పనలో ఒకటి అన్నమాట. 2 దీపాలు ఉన్నట్లుగా 2 పదార్థాలు ఉన్నాయి అక్కడ. పరమాత్మ దేన్నైనా పుట్టించే జనక పదార్థం కాగలదా? అయితే ఇలాంటి మాటలు ఎందుకు చెప్పారు అంటావేమో. శిష్యుడు మందస్థాయిలో ఉన్నప్పుడు వాడి దృష్టిని తత్వం వైపు లాగడం కోసం ఇలాంటి వాక్ ప్రవాహం అవసరం అవుతుంది. వాక్ ప్రపంచం వినాత్వేతత్ అజ్ఞాన సమతులం తహ వేత్తు మన్యోన్యముచితం యత్నం కర్తుం నా శక్యతే. సర్గ 41లో 12వ శ్లోకంలో చెప్పారు. 2 రకాల అజ్ఞానాలుంటాయి. ఒకటి సాధనల గురించిన అజ్ఞానం, రెండవది
హృదయ సంపుటిలో ఉన్న మూల జ్ఞానం. ఈ జంట ఒకదాన్నొకటి పోషించుకుంటూ పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ జంటను ఒకసారి నరికే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం నా వాక్ ప్రవాహం లేనిదే సాగదు అన్నారు ఆయన. అప్పుడు రాముడు అన్నారు, గురుదేవా, మీ వాక్ ప్రవాహం అసత్యం అని మీరే చెప్తున్నారు. ఈ అసత్యం వల్ల ఏదైనా జ్ఞానం పుడితే అది కూడా అసత్యమే అయి తీరాలి కదా, అజ్ఞానంలో భాగం అయి తీరాలి కదా. ఒక అజ్ఞానం మరో అజ్ఞానానికి విరోధి కాగలదా? కనుక మీ వాక్ ప్రవాహం వల్ల అజ్ఞాన నాశనం ఎలా జరగగలదు అంటూ ప్రశ్నిస్తారు. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, లోకంలో పతివ్రతలు కొందరు భర్తతో సహగమనం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల తమ శరీరం నశించిపోతుందని వాళ్ళకి తెలీదా? తెలుసు. తమ శరీరం నశించిపోయినా తమ ఆత్మకు హితం జరుగుతుందనే నమ్మకంతో వాళ్ళు ఇలా చేస్తుంటారు. అలాగే అవిద్యలలోనూ కొన్ని ఉత్తమ అవిద్యలుంటాయి. అవి ఆ జీవి యొక్క జన్మల్లో చేసుకున్న పుణ్యాల పరిపాకం వల్ల వాడి హృదయంలోకి ప్రవేశిస్తాయి. ఇవే సాత్విక అవిద్యలు. వీటికి తమ యజమాని అయిన ఆ జీవుడికి మేలు చేయాలనే కోరిక ప్రబలంగా ఉంటుంది. అందువల్ల ఆ జీవుడి హృదయంలోకి పరిశుద్ధమైన విద్యలా రావాలని గట్టిగా కోరుకుంటూ ఉంటాయి. అక్కడికి విద్య ప్రవేశించకుండా అడ్డుపడేదెవరు? మళ్ళీ తామే. అవిద్యలే విద్యకు అడ్డు. అందువల్ల సాత్విక విద్యలు మహాపతివ్రతల్లాగా తమ శరీరాన్ని పూర్తిగా తగలబెట్టేటటువంటి పరిశుద్ధ విద్యను ఆహ్వానించి కోరి తెచ్చుకుంటాయన్నమాట. ఇలాంటి సాత్విక విద్యలు నా వాక్ ప్రవాహం వల్ల పుట్టి పెరుగుతూ ఉంటాయి అంటూ ఆయన వివరణిచ్చారు. అప్పుడు రాములు వారు అడిగారు, గురుదేవా, అవిద్య మాయ అంటున్నారు కదా, మాయ అంటే ఏంటో ముందు చెప్పండి అన్నారు. అప్రేక్షమాణ స్ఫురతి ప్రేక్షితాతు వినశ్యతి అన్నారు. ఇది 17వ శ్లోకం 41వ సర్గలో. రామ, నువ్వు చూడకుండా ఉంటే అది కనిపిస్తుంది, నువ్వు దాని వంక చూస్తే అది కనిపించకుండా పోతుంది. ఈ మాయ చాలా చిత్రమైంది. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని ఆయన కుతో జాతేయమితి తే రామ మాస్తు విచారణ ఇమాం కథామహం హన్మి తేషాతేషు విచారణ అన్నారు. ఇది 31, 32 శ్లోకాల్లో. రామ, ఈ మాయ ఎక్కడి నుంచి పుట్టింది, ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది అనే విచారణ నీకొద్దు. దీన్ని నేను పోగొట్టుకునేది ఎలాగా అనే విచారణ మాత్రం నువ్వు చెయ్యి. అవిద్యా నితతవత్యేహ ఔషధం శృణు రాఘవ. ఆ అవిద్యావ్యాధికి మందేంటో చెప్తాను, అది జాగ్రత్తగా విను అన్నారు. 6 సర్గల్లో ఈ అవిద్యా వ్యాధి నివారణ ఉపాయాలను విస్తారంగా వివరించారు ఈయన. ఇవన్నీ కూడా మనం ఇంచుమించుగా పూర్వం టచ్ చేసినవే. అయినా అక్కడక్కడ కొద్ది కొద్దిగా మార్పులు చేస్తూ ఈ స్థితికి యొక్క అవగాహనలో కొంత కోణాలను సూచిస్తూ ఆ బోధన కొనసాగించారు ఆయన అన్నమాట. తర్వాత మనకి 42వ సర్గలోకి వెళ్ళిపోతే ఆయన జీవ అవతరణ ప్రక్రియను గురించి వివరించదలుచుకున్నారు. క్రమేణ పాశవశతః ఫలమేతి యథాన్యతాం అవస్థా ఏవ నాకృత్య జీవో మలవశాత్తదా అంటూ 27వ శ్లోకం ఆయన 42 సర్గలో చెప్పారనమాట. చెట్టు మీద పిందె పుడుతుంది, అది క్రమంగా పరిపాకం పొంది పండవుతుంది. అక్కడ ఒక వస్తువు పోయి మరో కొత్త వస్తువు రాలేదు, కానీ ఉన్న వస్తువుకే ఒక అవస్థ వచ్చిందనమాట, అంతే. అయినా పిందె వేరు పండు వేరు అనే వ్యవహారం ఏర్పడుతుంది మనకి. అలాగే జీవుడికి కూడా అజ్ఞాన సంపర్కం చేత అవస్థ మారుతోంది, వస్తువు మారడం లేదు. అయినా మారినట్టుగా లోక వ్యవహారం ఏర్పడుతుంది. ఎలాగంటే ఒక చైతన్యం ఉంది, ఆ చైతన్యానికి వాసనా బలం వల్ల క్షేత్రం మీద, ఒక శరీరం మీద నేను అనే అభిమానం ఏర్పడుతుంది. అప్పుడు ఆ చైతన్యాన్ని క్షేత్రజ్ఞుడు అంటారు. వాడిలో వాసనలు మరింత గట్టిపడితే అప్పుడు అదే చైతన్య అహంకారం అవుతుందన్నమాట. ఆ అహంకారమే నిశ్చయాత్మకమైన వృత్తితోటి గట్టిపడితే దాన్ని బుద్ధి అంటాం మనం. దానిలో సంకల్ప వికల్పాలు చేరితే అప్పుడు దాన్ని మనస్సు అంటాం. దానిలో సంకల్పాలు మరింత గట్టిపడితే అప్పుడు అది ఇంద్రియ ఆకారాన్ని పొందుతుంది. అది ఇంకా గట్టిపడితే స్థూల దేహాన్ని పొందుతుంది. అదంతా పిందే పండుగ మారిన పరిణామం వంటి ప్రక్రియ కానీ మరొకటి కాదు అంటూ ఆయన సర్గలో నిరూపిస్తారనమాట. ఈ నిరూపించడంలో ఆయన జీవన పరిణామం అంతా వాసనాబలం వల్లే జరుగుతూ ఉంటుందని ప్రతిపాదించడం కుదిరింది. ఈ వరుసలోనే ఆయన 43వ సర్గలో అక్కడ జీవుల యొక్క కర్మగతిని, దానివల్ల వాళ్ళకు కలిగే జన్మల గతిని ప్రతిపాదించారు. ఈ వరుసలో చివరకు జీవులంతా ప్రళయ సమయంలో బీజయుతమైన
ప్రకృతిలోకి లీనం అయిపోతారు అంటూ చెప్పడం జరిగిందనమాట. దీనివల్ల 44వ సరుకులో కొత్తగా ఒక ప్రశ్న మొదలవుతుంది మనకి. ఏంటది? ప్రళయంలో జీవులంతా ప్రకృతిలో లయించిపోతే వాళ్లకు మోక్షం వచ్చినట్టే కదా, ఇంకా మళ్ళీ సృష్టి ఎలా జరుగుతోంది అంటూ ప్రశ్న అనమాట. ఈ ప్రశ్నకి వశిష్ఠుడు కొంచెం విసుక్కున్నారు. దానికి సమాధానం పూర్వమే చెప్పాను కదయ్యా, చెప్పకపోతే మాత్రం నువ్వు అర్థం చేసుకోలేవా? ఏమైపోయాయి నీ తెలివితేటలు అన్నారు. అని కూడా తాను వివరించదలుచుకున్న వరుసలో మళ్ళీ వివరణ మొదలుపెట్టి ఈ మాట ప్రపంచ అవతారం ఎలా జరిగిందనే ప్రక్రియను ప్రతిపాదిస్తున్నారు ఆయన. ఆ వరుసలో ఆయన పూర్వకల్పంలోనే ఒకానొక ఉత్తమ జీవికి కర్మపాకం పెరిగి ఆ కల్ప ప్రారంభంలో ఆయనకి చతుర్ముఖ బ్రహ్మ శరీరం ఏర్పడుతుంది. అతనికి సంకల్ప బలం చేతనే ఈ ప్రపంచం క్రమంగా రూపొందుతుంది అంటూ ప్రతిపాదించారు. దానిమీద ఏ జీవికైనా సరే దేహ నిర్మాణం జరిగే ప్రక్రియ ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. దానిమీద వశిష్ఠ మహర్షి సమాధానం చెప్తూ లింగ శరీరాన్ని పుర్యష్టంగా వర్ణించారనమాట. అంటే 8 భాగాలు గల లింగ శరీరాన్ని గురించి పురము అంటూ చెప్తూ వస్తున్నారు. కర్మ జ్ఞానేంద్రియ గణౌ భూత ప్రాణ మనోగణాః అవిద్యా కామకర్మాణి లింగైః పుర్యష్టకం విదుః. వాటిని ఏమేమి చెప్తున్నారంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, సూక్ష్మ పంచభూతాలు, పంచప్రాణాలు, మనోబుద్ధి, చిత్తాహంకారాలు, అవిద్య, కామము, కర్మము, ఈ 8 కలిస్తే సూక్ష్మదేహం లేక లింగదేహం అవుతుంది. ఇలా చెప్పడం వల్ల ఈ లింగ శరీరంలోని సూక్ష్మభూతాలే పంచీకరణ ప్రక్రియ ద్వారా ఘనీభవించి స్థూలదేహం ఏర్పడుతోంది అని చెప్పడంలో సులభం అయిపోతుంది అనమాట. అంతేగాక సూక్ష్మభూతాల పంచీకరణం వల్ల ఏర్పడిన స్థూల ప్రపంచం విష్ణు విద్య అని నిరూపించడం కూడా సులభమైపోతుంది. వశిష్ఠ మహర్షి ఈ నిరూపణని మనకి 45వ సరుకులో చేశారన్నమాట. ఇలా చెప్పడం వల్ల ప్రపంచం రజ్జు సర్పభ్రాంతి వంటిది అని ఈ విషయాన్ని గుర్తించిన జీవన్ముక్తులు జన్మ జరామరణాది దుఃఖాలను దాటి వెళ్ళిపోతారని కూడా చెప్పడం సులువవుతుంది. అందువల్ల వశిష్ఠ మహర్షి 46వ సరుకులో జీవన్ముక్తుల గుణాలను 32 శ్లోకాల్లో మనకి చాలా మనోహరంగా అందించారన్నమాట. ఈ శ్రీరాముడు ఆ వర్ణనలో విని దానిలో కొట్టుకుపోలేదు. ఆయన ఒక ప్రశ్న వేశారు మళ్ళీ. ఏమని? గురుదేవా, మీరు పూర్వం హిరణ్యగర్భుడు ఉత్పత్తి గురించి వర్ణిస్తూ తన సంకల్ప ప్రకారం ఈ ప్రపంచం అంతా జరుగుతుంది అన్నారు, కానీ ఆ మాట అంతగా వివరించలేదు. దయచేసి ఇక్కడ చెప్పండి అంటూ అడిగారనమాట. మరి దానికి సమాధానంగా వశిష్ఠుల వారు ఏం చెప్తారన్నది మనం రేపటి ఎపిసోడ్లో రాముల వారి కీర్తన విని ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకొని చెప్పుకుందాం. అంతవరకు సెలవు.